అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క అన్నదాత సుఖీభావ నిధులు సంబంధించి గాను ఈ యొక్క రూ. 20,000 ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. రైతన్నలందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు చాలామందైతే వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే, నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం మనకిక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలు అందరికి ఉపయోగపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీవ పథకం సంబంధించి గాను అయితే ఈ యొక్క రైతన్నలకు ఉపయోగపడే పథకాన్ని తీసుకొచ్చింది కదండీ! అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను మనకి ప్రతి సంవత్సరం కూడా రూ. 20,000 అయితే జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే ప్రస్తుతం మనకి ఇది విడతల వారీగా అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. కేవలం రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 14,000 కేంద్ర ప్రభుత్వం తరపున రూ. 6,000 చొప్పున అయితే ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదా! అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 19 విడతల కింద నిధులనేవి అయితే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరిగింది గదండీ! అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి ఈ యొక్క నిధులనేవి అయితే విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుందండి. అయితే ఈ యొక్క రూ. 14,000 సంబంధించి గాను కేంద్ర ప్రభుత్వం అయితే రూ. 6,000 ఆ విధంగా అయితే ఇవ్వనుంది కదా! అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏంటంటే 3 విడతల కింద నగదైతే జమ చేసుకుంటూ వస్తుంది కదా! సో, ప్రస్తుతం మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే విధంగా కేంద్రంతో పాటే మనకి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందనమాట. సో, దీనికి సంబంధించి గాను మనకి నిధులనేవైతే కేటాయించి విడుదల చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇది మనకి మే నెల నుంచి ఈ యొక్క పథకం అయితే అమలు కానుందనమాట. సో, మనకి త్వరలోనే అప్లికేషన్ విడుదల చేసి అప్లై చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వీలైతే కల్పించబోతుందండి. అయితే దీనికి సంబంధించి గాను కొన్ని అర్హతలైతే ఉన్నాయన్నమాట. విధి విధానాలైతే ఉన్నాయన్నమాట. ఎవరికైనా 4 వీలర్ వెహికల్ ఉంటే మాత్రం వారికైతే రాదండి. అలాగే ఇంటిలో మనకి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గానీ వారికైతే రాదనమాట. గవర్నమెంట్ పెన్షన్ తీసుకుంటున్నా గానీ వారికి కూడా రాకపోవచ్చు. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే చాలా వరకు కూడా మనకి అర్హతలు ఉన్న వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుందనమాట. ఇటు కౌలు రైతులకు సంబంధించి కూడా మనకైతే ఇచ్చే అవకాశం ఉందండి. అందరూ కూడా ఏంటంటే ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఎవరైతే ఈ కేవైసీ నమోదు చేయించుకుంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా కీలక నిర్ణయం అయితే తీసుకోబోతుందనమాట. సో, మే నెల నుంచి ఈ యొక్క పథకం మీద అమలు చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి అప్లికేషన్‌పై అయితే రేపు ఎల్లుండిలోగా బడ్జెట్ సమావేశంలో ఈ అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందనమాట. సో, దాదాపుగా మనకి 6,300 వరకు కూడా కేటాయించే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఇది మనకొచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.